ఆ ఏదేనులో ఆ నరునికి సాటి అయిన సహాయకురాలు స్త్రీని నిర్మించాడు పక్కటెముకలో నుంచి. వారిరువురికి ఇవ్వబడిన ఒక ఆజ్ఞ, ఆ తోట చెట్ల మధ్యలో పండును తినకూడదు అని. దినమున చచ్చిపోతావు. కానీ ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఆ పండు తినడం ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించింది కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తము ఆజ్ఞ తప్పినటువంటి ఆ దంపతులు మరణించవలసి ఉండే. కానీ స్త్రీ పురుషులను చేసిన ఉద్దేశము మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి. దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా వెనుకకు తీసుకోలేదు. కానీ జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా వారి పాపములకు వచ్చిన మరణాన్ని తీసివేయడానికి దేవుడే మానవుడుగా ఈ లోకంలో పుట్టాలని ఆ రోజే అనుకున్నాడు. మరి కాలక్రమంలో సంవత్సరాలు పునరాగమనం అవుతున్నప్పుడు, ప్రపంచము అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయన కన్యక అయిన మరియకు కుమారుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అదే మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్. మన ఇండియాలో మన భక్తి మార్గాల్లో జరుపుకుంటాము, విదేశాల్లో వారి భక్తి మార్గాల్లో. కానీ ప్రభు ఒక్క దేశానికి ఒక్క భాషకు చెందినవాడు కాదు. లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. అందుకని ఇక్కడ ప్రజాసంఖ్య రాయబడినప్పుడు ఈ యొక్క యేసేపు మరియలు బెత్లెహేం అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ సత్రంలో స్థలము లేకపోవడం వల్ల, అనగా వివిధ దేశాల నుంచి ప్రజలు వచ్చి ఆ ప్రజాసంఖ్యలో వారి పేరు వారి వంశ ప్రకారం నమోదు చేసుకునే క్రమంలో యేసేపు మరియలు కూడా బెత్లెహేం అనే గ్రామానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్రాలన్నీ కూడా మరి నింపబడ్డాయి. ఈ యొక్క గర్భవతిగా ఉన్నటువంటి మరియా యేసేపులకు స్థలము లేక వారు ఒక పశువుల తొట్టిలో వారికి ఆశ్రయం దొరికింది. అక్కడ మరియా యేసుక్రీస్తుకు జన్మం ఇవ్వడాన్ని మనకిక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఈ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆ కాలంలో ఊరు బయట గొల్లలు వారి గొర్రెలను గార్చుకుంటున్నారు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూత ఈ యొక్క ప్రభు పుట్టినటువంటి సందేశాన్ని మొట్టమొదట ఎవరికి తీసుకొని వెళ్ళిందంటే, అర్ధరాత్రి ఊరు బయట వారి జీవనోపాధి కొరకు గొర్రెలను గార్చుకుంటున్నటువంటి గొల్లలకు తీసుకొని వెళ్ళింది. ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే భయపడ్డప్పుడు అక్కడ వాక్యంలో చెప్పబడ్డది, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని అంటది. ఎప్పుడైతే దేవుని దూత ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చిందో అక్కడ వారు వెంటనే ఆ దూతల యొక్క వెలుగును చూశారు. వారు భయపడ్డారు. ఒకవైపు గొర్రెలను కాపాడాలి అర్ధరాత్రి, కానీ ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి చాలా వెలుగు వచ్చేసింది, ఏమో చనిపోయిందని చెప్పేసి ఈ గొర్రెల కాపర్లు ఒకరి మీద ఒకరు పడిపోతా ఉన్నారు. కానీ పరలోకంలో దేవుని స్తుతించేటటువంటి దేవుని దూత మీరు భయపడొద్దు అని చెప్పారు. మరి ఈరోజు కూడా ప్రియ దేవేందర్ నగర్ కాలనీ ఫేజ్ 2, ఫేజ్ 1, గౌతమి నగర్, రాజీవ్ నగర్ ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే, మనకు అనేక రకాల భయాలు ఉన్నాయి. ఈరోజు ఎలాంటి భయం ఉన్నదంటే, ఇప్పుడు మనము భయంకరమైన తుఫాన్లు వేరే వేరే రాష్ట్రాల్లో తుఫాన్ ద్వారా వరదల ద్వారా ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. లాస్ట్ 2020లో మనం చూసాం, కరోనా వల్ల భయంకరమైన మరణాలను చూసాం. ఇంకా మనం పాశ్చాత్య దేశాల్లో చూసినట్టయితే ఉక్రెయిన్ యుద్ధం చూసాం, ఉక్రెయిన్ సిరియా యుద్ధాలు చూసాం. ఎక్కడ చూసినా కూడా ప్రజలు మరణిస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే జీవించడం మీద ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అంటువ్యాధులు, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, నిరాశ్రయులు అవటము, తర్వాత కుటుంబంలో విలువలను కోల్పోవడం జరుగుతుంది. ఇదంతా చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దినదిన గణంగా ఉంటున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది,
మీరు భయపడకండి. ఈ 2025వ సంవత్సరంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము మనకు ఒక ఆదరణ ఇస్తుంది, ఒక హామీ ఏమి ఇస్తుంది అంటే, మీరు భయపడకండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చప్పట్లు కొడదాం. ఆయన దైవత్వాన్ని విడిచి దాసుడి రూపాన్ని తీసుకొని రక్తమాంసములను ధరించి నీవు నివసిస్తున్న భూమి మీదకి వచ్చింది ఈ యొక్క వ్యాధుల నుంచి నిన్ను కాపాడడానికి, ఈ యుద్ధాల నుంచి నిన్ను కాపాడడానికి, ఈ వరదల నుంచి నిన్ను కాపాడడానికి, ఈ యొక్క మానవీయ విలువల నుంచి. ఈరోజు భార్యాభర్తలు, తల్లిదండ్రులు, సమాజము, కుల వివక్షత, మత వివక్షత, కుటుంబంలో వివక్షతతో చిన్న భిన్నమైపోతా ఉన్నాం. కలిసి జీవించాల్సినటువంటి సమాజంలో విభేదాలు వచ్చేసాయి. ఎక్కడ చూసినా ముఖస్థుతి, ముఖం చూసి హలో చెప్పుకుంటాం, కానీ లోపల ఒకరి మీద ఒకరికి కక్ష ద్వేషాలు ఉన్నాయి. అయితే ప్రభు వారు వచ్చింది, మీరు భయపడకండి, మీరు భయపడకండి. ఆ దేవుని దూతను మీరు భయపడవాకండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన మీ యొక్క రోగాల నుంచి విడుదలిస్తాడు. ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి విడుదలిస్తాడు. ఆయన అంటు వ్యాధుల నుంచి విడుదలిస్తాడు. ఆయన కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడు. ఆయనకున్నటువంటి పేరే సమాధానం, ఆయనకున్నటువంటి పేరే దీర్ఘశాంతం, ఆయనకున్నటువంటి బాధ్యతే రాజ్య భారం. మనం ఈ రోజున అప్పుల భారంతో ఉన్నాం, రోగాల భారంతో ఉన్నాము, ఒంటరితనమైన భారంతో ఉన్నాం. ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు నీ కన్నీళ్లను తుడవడానికి 2025 సంవత్సరాల క్రితమే బెత్లెహేములో రక్షకుడుగా నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక దేశానికి పరిమితం చేయబాకండి దేవుణ్ణి, ఒక కులానికి పరిమితం చేయబాకండి దేవుణ్ణి, ఒక భాషకు పరిమితం చేయబాకండి దేవుణ్ణి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. మనందరి కొరకు ఆయన దైవత్వాన్ని విడిచి మనము నివసిస్తున్నటువంటి భూమి మీదకి మనం పుట్టక మునిపే వచ్చాడు. మనము అంగీకరించని కారణంగా ఎవరో ఆయనను అంగీకరించి దీవించబడుతున్నారు. ఈ 2025లో ఫేజ్ 2లో మనకు ఒక అవకాశం వచ్చింది. నేను నీకు రక్షకుని, నువ్వు భయపడకని రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే కన్యక అయిన మరియకు కుమారుడుగా పుట్టాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. అనేకులను కనికరించాడు, కుష్టి రోగాలను తొలగించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చారు, చనిపోయినటువంటి లాజరును లేపాడు, ప్రకృతిని నోటి మాట ద్వారా ఆపివేశాడు, నీటిని ద్రాక్షరసంగా చేసినాడు. ఆయన మరణించాడు, మరణము ముళ్ళను విరిచాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ప్రియులారా, దేవుని లేఖనం చెప్తా ఉంది, ఆయన మనతో సజీవుడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే జీవిగా సమాప్తి వరకు. అందుకని ఈ యొక్క దేవుని దూత ఏమంటుంది, గొర్రెల కాపర్లతో ఒక వాగ్దానం ఇస్తుంది, మీరు భయపడకండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రాత్రి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడే మీ కొరకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చినాము. నీ కొరకు దేవుడే మానవుడుగా పుట్టి ఉన్నాడు. నువ్వు నేను చేయాల్సిందేం లేదు. ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తు యేసును నీ హృదయంలో చేర్చుకో. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తము, నీవు కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి ఎంతో కష్టపడవలసి వస్తున్నది. కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి, ఉండవు. ఎంతోమంది మన దేశంలో భక్తి ఉన్నది. మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు అనేకమైన నీతి కార్యాలు చేస్తూ ఉన్నాం, దానాలు చేస్తూ ఉన్నాం, ధర్మాలు చేస్తూ ఉన్నాం, అనేకులను దయతో మాట్లాడుతూ ఉన్నాం. కానీ మన సొంత పనులు మన పాపముల నుంచి మనలను విడిపించలేవు. అందుకని దేవుడే మన పాపములకు ప్రాయశ్చిత్తముగా మరణించడానికి, మనలను రక్షించడానికి ఆయన శిశువుగా పుట్టవలసి వచ్చినది. మరి ఆయన పుట్టాడు, మనందరి పాపముల కొరకు మరణించాడు, మన పాపములకు ఆయన సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు రక్షణ అనేది మన అందరికీ అందుబాటులో ఉంది.
ఈ క్రిస్మస్లోనైనా ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి గొప్ప సందేశం ఏంటంటే, యేసు నీ కొరకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. నీ పాపముల కొరకే ఈ లోకంలో ఆయన మానవుడుగా పుట్టవలసి వచ్చింది. నీ రోగములను భరించడానికే, నీ దరిద్రాన్ని తొలగించడానికే, నీకున్న చీకటిని తొలగించడానికే, నీకు నిత్య జీవం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక ఈ రాత్రి ఈ క్రిస్మస్లో నేను ముగిస్తున్నాను. దయచేసి ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన రక్తంచే మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉన్నది. ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చింది నీకున్నటువంటి శ్రమలను తొలగించాలని, నీకున్నటువంటి పాపాన్ని తొలగించాలని, నీకున్నటువంటి పేదరికాన్ని తొలగించాలని, మనకున్నటువంటి విభేదాలను తొలగించాలని. కనుక ఇక్కడ భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం అని బైబిల్ చెప్తా ఉంది. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ సమాధానం లేకుండా భయంతో, వేదనతో, అనారోగ్యంతో, నిరుద్యోగంతో, ఒంటరితనంతో తమ వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నావేమో, అయితే ప్రభు వాక్యం చెప్తా ఉంది, ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఆయన నమ్మిన వారు కూడా తిరిగి లేపబడతారు. ఈ భూమి ఆకాశం గతిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు రారాజుగా ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి రక్షించబడతారో వారి పాపాలు క్షమించబడతాయి, భూమి మీద దీవించబడతారు, నిత్యత్వంలో సదాకాలం ప్రభుతో ఉంటారు. ఇంకా నువ్వు రక్షించబడకపోతే, ఒకవేళ ఈరోజే ప్రభు వస్తే మరణిస్తే ఎక్కడ ఉంటావు? ఆ మరణం రాక ముందుకే యేసయ్య రక్షకుడు, ఆయనను మన హృదయంలో చేర్చుకొని ఈ క్రిస్మస్లో పాలు పొందుదాము. మీ కొరకు ఈ ఆహ్వానం ఇవ్వబడతా ఉంది. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఇమాన్యుయల్ ఎవెంజలికల్ చర్చ్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. ఇది పాస్టర్గా ప్రతి ఇంటికి నేను ఇచ్చేటటువంటి ఆహ్వానం. ఎవరైనా సరే, చర్చ్ మీది, పాస్టర్ మీవాడు, మీరు ఎప్పుడైనా ఏ ప్రార్థన అయినా మీరు నిరభ్యంతరంగా రావచ్చు, అడగొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. మేమేమి మీ నుంచి ఫీజులు తీసుకోము. రక్షణ ఫ్రీ. యేసు ప్రభు మీ దేవుడు, మన దేవుడు, మనందరి కొరకైనా మరణించి తిరిగి లేచినాడు. కనుక ఈ క్రిస్మస్ పాపక్షమాపణ, సంతోషము, వెలుగు, స్వస్థత, ప్రేమ, నిరీక్షణ మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. కాలనీ కొరకు, చేరిన మనందరి కొరకు, ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి నాయకత్వాన్ని కొరకు కూడా ప్రార్థన చేస్తారు. మోహనతుడవైన మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఈ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, ఈ లోకానికి నీవు రక్షకుడవుగా పుట్టి ఉన్నావు. ప్రతి ఒక్క మనిషిని రక్షించడం కొరకు మా తండ్రి మానవుడిగా జన్మించిన దేవుడు, నీకు స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభా, నీ ద్వారానే రక్షణ, నీ ద్వారానే నిత్య జీవము, నీ ద్వారానే పాపములకు క్షమాపణ. మా ప్రభా, విన్న ఈ వాక్యమును మా ప్రభా, ప్రతి బిడ్డ ఎవరైతే హృదయములో మరి నిన్ను అంగీకరిస్తూ నిన్ను తలుచుకుంటూ ఉన్నారో వారందరికీ నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి. మా ప్రభా, మరి నీవు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చావని విశ్వసించిన వారందరి హృదయములో సంతోషము, సమాధానమును అనుగ్రహించండి. ఈ యొక్క దేవేందర్ నగర్ ఫేజ్ 2 ప్రజలందరినీ, ప్రతి కుటుంబమును మా ప్రభా పేరు పేరు వరుసన దీవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే మా ప్రభా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారో నాయన, వారికి మీ యొక్క ఆస్పమును అందించి లేవనెత్తండి. మా ప్రభా, మరి యొక్క సంతోషము, సమాధానము పొందుకోలేక మరి నా తండ్రి అయా దుఃఖంలో, వేదనలో ఉన్నారో మా ప్రభా, అట్టి వారికి నీవే వారి యొద్దకు వెళ్ళి వారి కన్నీళ్లను తుడుచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా, దీర్ఘకాల రోగముతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి.
అయ్యా మరి మా తండ్రి వారి యొక్క కష్టార్జితాన్ని వృధా పరుచుకుంటున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి, మీ యొక్క జ్ఞానమును దయచేయండి. ప్రతి కుటుంబములో మా ప్రభా ఈ యొక్క ఫెస్టులో ఉన్న ప్రతి కుటుంబానికి శాంతి సమాధానమును అనుగ్రహించండి. నీవు లోకరక్షకుడుగా పుట్టి ఉన్నావనే సంతోషము సమాధానము ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు మీ దీవెనలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా ప్రభా మరి ఈ యొక్క ఫెస్టులో ఎన్నుకోబడినటువంటి నాయకుల కొరకు మా ప్రభా మరి వారితో ఉన్నటువంటి బృందానికి శాంతి సమాధానమును, ఆయుష్, ఆరోగ్యమును, బలము, శక్తిని దయచేయండి. ప్రజల పట్ల అంకిత భావమును కలిగి మంచి పరిపాలన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా నీ కృప చూపించుము. ఇమానుయేల్ ఎవెంజలికల్ సంఘ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఈ యొక్క 2025వ సంవత్సరపు క్రిస్మస్ దీవెనల చేత నింపి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.